జయశంకర్ గారు చైనాలోనే ఆయన కౌంటర్ పార్ట్ తో మాట్లాడారు. అండ్ భారతదేశము చైనా యొక్క ద స్ట్రాంగ్ బాండింగ్ అనేది పెరగనుంది అని చెప్తున్నారు. అండ్ ఈ మాటల్లో ఏం డిస్కస్ చేశారంటే రీసెంట్ గా భారతదేశానికి చైనాకి గాల్వన్ క్లాష్ అయినప్పటి నుంచి ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా లేవు, చాలా వీక్ గా ఉన్నాయి. అదే విధంగా బోర్డర్ టెర్రరిజం వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేశారు. పహల్గామ్ అటాక్ లో పాకిస్తాన్ ది చేయి ఉంది అని తెలిసినా కానీ రీసెంట్ గా ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ మీటింగ్ లో జరిగినప్పుడు దాంట్లో అది నోట్ చేయకపోవడంతో రాజ్నాథ్ సింగ్ వెళ్ళినప్పుడు ఆయన సంతకం చేయలేదు. అయితే దీని గురించి కూడా ఇలా డిస్కస్ చేశారు. ఏంటంటే టెర్రరిజం ని ఖండించాలి అని మాటలకే ఉంటుంది కానీ నిజంగా ఉండటం లేదు. అండ్ మన బార్డర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్లోగా రిజాల్వ్ చేసుకుందాము అని, సో దట్ మన రెండు కంట్రీస్ యొక్క రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇన్నేళ్లలో ఈ బోర్డర్స్ లో అరుణాచల్ ప్రదేశ్ లో కానీ ఇలాగా చాలా ఏరియాస్ లో మన బోర్డర్స్ దగ్గర చాలా గొడవలు అవుతా ఉన్నాయి. ఈ గొడవలు చైనా అరే బాబు మీతో గొడవ వద్దురే మనం కలిసి ఉందాము అని ఒక్క మాట అంటే చాలు, మనం ఆక్రమించుకోవాలని మనం ఏ కోసాన అనుకోవటం లేదు. అలా అని చెప్పి మన దేశంలోకి వచ్చి తీసేసుకుంటాను అంటే కనుక ఒప్పుకోరు, అంతే కదా. ఎవరో వచ్చి మన ప్లేస్ మన ప్రజలు తీసేసుకుంటాను అంటే కనుక ఎందుకు ఒప్పుకుంటాం? ఒప్పుకోము. సో దీంట్లో చైనా కనుక కొంచెం తగ్గి భారతదేశంని మేమేం గెలకము అని ఒక్క మాట చెప్తే సరిపోతుంది. మనము ఏషియా మొత్తంలో ఏషియా అనేది ఒక పెద్ద పవర్ గా వెళుతుంది. ఇది పోయిన వీడియోస్ లో మనం చాలా చెప్పుకున్నాము. బ్రిక్ లోనే రష్యా, ఇండియా అండ్ చైనా ఈ మూడు చాలు. 45% దగ్గర పాపులేషన్ ఇక్కడే ఉంది. సో ఈ మూడు కలిసి ప్రయాణిస్తే చాలా సూపర్ గా ఉంటుంది. ఇది రీసెంట్ గా మాట్లాడారు. అదే విధంగా పాకిస్తాన్ కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఈ దేశాల మీద చాలా ఎక్కువ ఉంది. సో దట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గినా తగ్గకపోయినా మన దేశం మీద అటాక్ చేయకూడదు ఆ ఇన్ఫ్లుయెన్స్ తో అనేది మన ఉద్దేశం. బేసికలీ పాకిస్తాన్ మంచిగా మనం విచెస్ వెళ్ళను కూడా అలా అని చెప్పి పాకిస్తాన్ ఎగదోసి పాకిస్తాన్ కి వెపన్స్ ఇచ్చి మన దేశం మీదకి వస్తాయంటే వీ డోంట్ ఎంకరేజ్ అండ్ వీ డోంట్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ యాక్చువల్లీ. సో ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది, తగ్గించుకోవాలి అని చెప్పి డిస్కషన్స్ అయినాయి. అయితే సౌత్ చైనా సీ ఏదైతే ఉందో అందులో చాలా మినరల్స్ ఉన్నాయి. వియత్నాం వీటన్నిటితో కూడా గొడవలు ఉన్నాయి కొంచెం చైనాకి. సో అవి కూడా కొంచెము దాని గురించి కూడా డిస్కస్ చేశారు. ఈ డిస్కషన్స్ అన్నింటిలో వన్స్ ఇండియా అండ్ చైనా కమ్ ఆన్ టు అ సింగిల్ పాయింట్, ఒకే తాటి మీదకి వస్తే గనక వీ గోనా బి గ్లోబల్ పవర్ అలాంగ్ విత్ రష్యా. ఆ బ్రిక్స్ లో చెప్పా కదా, రిక్ ఈజ్ ఎనఫ్ టు రూల్ ద వరల్డ్.